దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. ఈ తపస్సుకాల ధ్యానాంశములలో ఈ రోజున మనం ఈ భౌతిక ప్రపంచంపై మనం అనునిత్యము చేసేటువంటి పోరాటం, ఒక యుద్ధం. ఈ ఆకర్షణన్నింటికీ కూడా మనం ప్రభావితం కాకుండా, బానిసలం కాకుండా వాటి నుంచి దూరంగా ఉండగలగటం. ద బ్యాటిల్ అగెయిన్స్ట్ ద ఈవిల్ డిజైర్స్. ఈ అంశాన్ని ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనేటువంటి ఆధ్యాత్మిక పుస్తకంలో చక్కగా వివరించినటువంటి కొన్ని మాటలు తీసుకుంటూ మనం ధ్యానించబోతూ ఉన్నాం. మనందరినీ కూడా ఈ ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పుస్తకంలో క్రీస్తుని అనుసరణ అనేటువంటి ఈ పుస్తకంలో 3వ భాగం 12వ అధ్యాయం, థర్డ్ బుక్ 12th చాప్టర్. అందులో ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. స్ట్రగుల్ అగెయిన్స్ట్ ది ఈవిల్ డిజైర్స్. ఈ చెడు ఆకర్షణకు వ్యతిరేకంగా మనం చేసేటువంటి పోరాటం, యుద్ధం. ఐ నీడ్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ థింగ్స్, కంట్రోల్ అబౌట్ మై సెల్ఫ్. ఐ నీడ్ టు హ్యావ్ కంట్రోల్. నేను అనేక విషయాల మీద వాటిని నేను నా అదుపులో ఉంచుకోగలిగినటువంటి ఆధ్యాత్మిక శక్తిని, నిగ్రహ శక్తిని నేను కలిగి ఉండాలి. నిగ్రహ శక్తిని, పేషెన్స్, విల్ పవర్, ఆ పట్టుదల, వీటిని నేను జయించగలను అనేటువంటి ఆ యొక్క విజయం వైపు ప్రయాణం చేయడానికి, విజయం సాధించడం కోసం వీటిపై నేను తప్పకుండా వాటిని జయించగలను అనేటువంటి ఒక పట్టుదలతో మనం చేసేటువంటి ప్రయత్నం. ఒకే సందర్భంలో కొన్నిసార్లు ఎ చాయిస్ బిట్వీన్ టూ ఈవిల్స్ అంటాడు. అదే పుస్తకంలో, అదే చాప్టర్లో, దెర్ ఆర్ టైమ్స్ ఫర్ ఎ చాయిస్ బిట్వీన్ టూ ఈవిల్స్. కొన్ని సందర్భాల్లో 2-3 మధ్య మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. అప్పుడు ఆల్వేస్ చూస్ ద లెస్సర్ ఈవిల్ అంటాడు. నైతిక సిద్ధాంతంలో కూడా మరి నైతికంగా ఉండడం కోసం ఒక్కొక్కసారి ఒక దుష్ట పరిణామాన్ని, ఒక పెద్ద తప్పును మనం చేయకుండా ఉండడం కోసం మరి కొన్ని సందర్భాలలో లెస్సర్, అతి తక్కువగా పరిగణించబడినటువంటి దానికి మనం దారి తీయవలసిన పరిస్థితి ఏర్పాటు ఉంటుంది. ఈ విధంగా ఒక్కోసారి మంచి చెడుల మధ్య జరిగే పోరాటంలో మనం ఎప్పుడూ కూడా మంచి వైపు తీసుకునే నిర్ణయం, అలానే 2 చెడుల మధ్య మనం తీసుకోవాల్సిన ఒక నిర్ణయంలో ద లెస్సర్ ఇస్ ద బెస్ట్. ఏదైతే తక్కువ హాని కలిగిస్తుందో ఆధ్యాత్మిక హాని, దానిని మనం ఎంచుకోవడం అనేది ఉత్తమంగా చూస్తూ ఉన్నాం. ఈ శోధనలకి లోనైనటువంటి వారు యుద్ధంలో రాకుండా ఆ శోధన వైపు దారి తీసినటువంటి వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నట్టు కనిపించవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ లాస్టింగ్ వన్ అని మళ్ళా ఈ పుస్తక వివరణలో మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు సంతోషంగా మనకు కనబడుతూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ దట్ జాయ్ డజంట్ స్టాండ్ లాంగ్. ఇట్ ఈస్ నాట్ ఏ లాంగ్ స్టాండింగ్ వన్ అని, ఇట్ వోంట్ లాస్ట్ లాంగ్ అని వివరిస్తూ ఉన్నాడు. ఆ ఆనందం మనందరికీ తెలుసు, క్షణికమైనటువంటిది, కొద్ది కాలానికి పరిమితం. అది శాశ్వతంగా ఉండేటువంటి ఆనందం కాదు. కావున మనం క్రీస్తుని వెతికేటప్పుడు, మనం దైవాన్వేషణ చేసేటప్పుడు, అందులో వచ్చే ఆనందాన్ని మనం కోరుకునేటప్పుడు ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి ఈ రకరకాల ఆకర్షణలకి మనం లోను కాకుండా, వాటికి మనం బానిసలం కాకుండా వెళ్ళగలిగేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. అయితే వీటి వెనకాతల మనం వెళ్ళకుండా వాటిని మనం పోరాటం చేస్తూ, వాటికి ఆపోజిట్ డైరెక్షన్స్లో మనం యుద్ధం చేస్తూ వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ శ్రమలని ఎదుర్కోవటానికి మనం సిద్ధపడాలి. వీ షుడ్ బి ఆల్వేస్ రెడీ టు ఫేస్ ఇట్ విత్ హార్డ్షిప్స్. కొన్నిసార్లు అది మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. అయినా సరే ఎప్పుడైతే దాన్ని మనం ఇష్టంగా చేస్తామో ఆ కష్టాన్ని కూడా మనం తొందరగా నెట్టుకుంటూ
వెళ్ళిపోవచ్చు. ఈ శ్రమలన్నిటినీ కూడా మీరు ఓర్పుతో సహించాలి. అనేక మంది పుణ్యచరిత్ర జీవితాల్లో చూసినట్లయితే అనేక మంది మార్టర్స్ వేదసాక్షులుగా క్రీస్తు కొరకు మరణించిన వాళ్ళ యొక్క జీవితాలు మనం చూసినట్లయితే ఓర్పుతో వాళ్ళు సహిస్తూ భరిస్తూ వచ్చారు. ఈ యుద్ధంలో విజయం పొందాలి అనేటువంటి ఒకే ఒక టార్గెట్, ఒకే ఒక లక్ష్యం వాళ్ళకు ఉండడం వల్ల వాళ్ళు ఓర్పుతో వీటన్నిటిని కూడా భరిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం, ధైర్యం వాళ్ళకి వచ్చింది. టు బీ విత్ క్రైస్ట్, క్రీస్తుతో ఆయన యొక్క జననము నుంచి ఆయన ఈ లోకంలో జన్మించింది మొదలు మరణం వరకు, చివరి వరకు కూడా ఈ శ్రమలన్నిటినీ కూడా పలు రకాలుగా ఆయన అనుభవిస్తూనే వచ్చి ఉన్నాడు. అది మన కోసం ఆయన యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో మనం ఎలా విజయాన్ని సాధించగలం అనేటువంటి ఒక బాటని, ఒక మార్గాన్ని ఆయన చూపించి వెళ్ళాడు. కాబట్టి క్రీస్తుని యొక్క అనుసరణీయమైనటువంటి ఈ మార్గంలో మనం వెళ్ళేటప్పుడు, ఈ బాటలో మనం వెళ్ళేటప్పుడు మనం కూడా ఈ యుద్ధం చేయడానికి సిద్ధపడుతూ ముందుకు వెళ్ళడం అనేది మనం క్రీస్తులో అడుగు వేస్తూ వెళ్ళినట్టు, అడుగులో అడుగు వేస్తూ వెళ్ళినట్లు, క్రీస్తుని యొక్క అడుగు జాడల్లో మనం వెళ్తున్నట్లు, ఆయన వెంబడి మనం ఈ చేసే ప్రయత్నం మనకి విజయాన్ని తీసుకొని వెళ్తుంది. తప్పనిసరిగా మనం సరైన మార్గంలో, సరైనటువంటి ప్రయత్నంలో మనం ఉన్నట్టుగానే చెప్పవచ్చు. కానీ నులివెచ్చిన తనంతో ఉండకూడదు అని ఇక్కడ వాక్యం మరొకసారి చెప్తుంది ఈ గ్రంథంలో. ఇట్ షుడ్ నాట్ బి ఏ లూక్ వామ్ నేచర్. నులివెచ్చని తనంతో మనం వెళ్ళకూడదు, దృఢంగా మనం పట్టుదలగా వెళ్ళాలి అనేటువంటిది. అందుకు గాను మనము అనేక గాయములను భరించవలెను. ఆయన మన నిమిత్తము అనేక బాధలను భరించెను. మన నిమిత్తము ఆయన నలుగొట్టబడెను. మన నిమిత్తము ఆయన అనేక గాయాలని పొందాడు అనే విధంగా అయితే పరిశుద్ధ వాక్యం చెప్తుందో, మరి మనం కూడా అతనితో సహప్రయాణం చేస్తున్నాం అని అనుకున్నట్లయితే, సహప్రయాణాన్ని కొనసాగించాలనుకున్నట్లయితే మనం కూడా తప్పనిసరిగా ఈ యుద్ధంలో భరించటానికి, శ్రమలని, కష్టాలని, బాధలని, గాయాలను భరించడానికి సిద్ధపడుతూ వెళ్తూ ఉండాలి. ఆ సిద్ధపాటులో మన వేదసాక్షుల యొక్క జీవితంలో చూసినట్టుగానే మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, మీరు పాపముతో ఎదిరించి పోరాడటములో రక్తము చిందించినంత వరకు కూడా మీరు ఇంకా వెళ్ళలేదు, అంతవరకు మీరు ఎదిరించి ఉండలేదు అంటున్నాడు. వేదసాక్షులైతే పాపమును ఎదిరించడంలో, పాపంతో పోరాటం చేయడంలో వాళ్ళు రక్తాన్ని చిందించారు, క్షతగాత్రులయ్యారు. అంటే వారికి శరీర అవయవాన్ని పోగొట్టుకున్నారు. యుద్ధంలో విజయం సాధించిన వాడు ఏమంటే క్షతగాత్రుడైనప్పటికీ వెనుదిరిగి రాకుండా ముందుకు వెళ్ళి పోరాటం చేసి చివరికి చనిపోవడానికి సిద్ధపడినటువంటి వాడే అని యుద్ధ సూత్రాన్ని చెప్తారు, క్షత్రియ సూత్రాన్ని చెప్తారు. ఆ విధంగా రక్తం చిందించినప్పుడు, శరీర అవయవాలను పోగొట్టుకునేటప్పుడు, శారీరక హింసను అనుభవించినప్పుడు, చివరికి ప్రాణతర్పణం చేయవలసిన పరిస్థితుల్లో కూడా ఈ రక్తసాక్షులు, వేదసాక్షులన్నీ కూడా శ్రమలని, బాధలని అనుభవించారు. వాళ్ళని కథోలిక విశ్వాసములో మనం పుణ్యచరితులుగా, క్రీస్తు కొరకు ప్రాణతర్పణం చేసిన వ్యక్తులుగా, క్రీస్తు కొరకు రక్తతర్పణం చేసిన వ్యక్తులుగా, పునీతులుగా మనం పరిగణిస్తూ ఉన్నాం. వాళ్ళ జీవితాలను మనం ఒక ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాం. హెబ్రీయులకు రాయబడిన పత్రికలో మరి 12:4లో మీరింకా ఆ స్థాయి వరకు వెళ్ళలేదు, సైతాను ఎదిరించడంలో, మీరు యుద్ధం చేయడంలో, పోరాటం చేయడంలో ఇంకా కనీసం రక్తాన్ని చిందించే స్థాయి వరకు కూడా, ఒక చిన్న రక్తపు బొట్టును మీరు విడిచిపెట్టే స్థాయిలో కూడా ఇంకా వెళ్ళలేదు అని. మరి ఇటీవల కొన్ని పరిస్థితుల్లో మన ప్రాంతంలో, మన దేశంలో కూడా రక్తాన్ని చిందించేటువంటి స్థాయిలోనికి సైతాన్ని ఎదిరించడంలో, ఈ ఆధ్యాత్మిక యుద్ధం పోరాటం చేయడంలో రక్తతర్పణం చేసిన వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం నెరవేరుతున్నందుకు దేవుని స్తుతించుకుందాం. ప్రియా సహోదరి సోదరులారా, ఈ విధంగా ఈ శ్రమలని, బాధల్ని భరించడానికి ఈ పుస్తకంలో ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ 3rd book 19th chapter
17, 18 and 19 చాప్టర్స్. 18 and 19 చాప్టర్లో కూడా వివరించబడుతుంది. 19th చాప్టర్లో అంటాడు మరి దీనికి తగినంత ఓర్పు మనకి ఉండాలి అని. వి నీడ్ టు హ్యావ్ ద పేషెన్స్ టు బీ విక్టోరియస్ అండ్ టు బీ వర్చ్యువస్. ఈ వర్చ్యూ పుణ్యాన్ని మనం పొందడం కోసం మనం తప్పనిసరిగా ఓర్పుతో సహనంతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. శ్రమలు వద్దు అని అనుకుంటే కృప కూడా మనకు ఉండదు అంటాడు. శ్రమలు వద్దు అని అనుకున్నట్టయితే కృప కూడా మనం వద్దని అనుకోవాలి. గాడ్స్ గ్రేస్. ఇఫ్ యూ రెసిస్ట్ టు సఫర్, యూ రెసిస్ట్ టు రిసీవ్ గ్రేస్. శ్రమలు వద్దు అని నువ్వు ఆపుకుంటూ ఉన్నట్లయితే, నేను హాయిగా ప్రశాంతంగా సుఖంగా ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు దైవ కృపకు కూడా దూరంగానే వెళ్తూ ఉన్నావు. ఇఫ్ యూ రెసిస్ట్ టు సఫర్, యు ఆర్ ఆల్సో రెసిస్టింగ్ టు రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు శ్రమలలో పాలు పంచుకోవడానికి సిద్ధపడకుండా ఉన్నావో ఆయన యొక్క కృపను కూడా పొందడానికి నువ్వు దూరం అవుతూ ఉన్నావు. దెర్ ఈస్ నో రెస్ట్ వితౌట్ ద ట్రయల్ ఆర్ ట్రిబ్యులేషన్. దెర్ ఈస్ నో విక్టరీ వితౌట్ ఎ బ్యాటిల్. శ్రమ పడకుండా విశ్రాంతి లేదు, కష్టపడకుండా విశ్రాంతి లేదు, యుద్ధం లేకుండా విజయం లేదు. దెర్ ఈస్ నో రెస్ట్ వితౌట్ ద ట్రయల్ అండ్ ట్రిబ్యులేషన్. దెర్ ఈస్ నో విక్టరీ వితౌట్ బ్యాటిల్. కాబట్టి మనం కూడా తప్పనిసరిగా ఈ శ్రమతో, ఓర్పుతో శ్రమలు అనుభవించడానికి సిద్ధపడినప్పుడే దైవ కృపకు కూడా మనం పాత్రలమవుతున్నాం, యోగ్యులమవుతున్నాం. మరి అటువంటి మార్గాన్ని మాకు చూపించు ప్రభువా. తండ్రిగా నీ దగ్గరకు వస్తున్నాం, నీ అండలో ఉండటానికి, నీ బాసటనే మేము ఉండడానికి, నడవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇతరత్ర ఈ ధనము, ఈ లోకాశలు వీటన్నిటినీ కూడా మేము కాదనుకొని నీ వెంబడి వచ్చేటువంటి బిడ్డలుగా మమ్మల్ని దీవించని అడుగుతూ మనం ఒక పాట ద్వారా ప్రభువుని వేడుకుందాం. చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రి నీవీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేవా నిన్ను చేరితి. ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రి నీవీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేవా నిన్ను చేరితి. దేహి అని నీ
నాకు దారిని చూపుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఈ లోక ఆశలను వ్యామోహాలను ఛేదిస్తూ వాటితో యుద్ధం చేస్తూ మన ఆ యొక్క యుద్ధంలో విజయం పొందినటువంటి వ్యక్తులుగా ముందుకు క్రీస్తుని యొక్క అనుసరణలో వెళ్ళటానికి మాకు తగు మార్గం చూపించండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ లోక ఆకర్షణలు, ధనము, సకల భోగాలు వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని మేము విడిపించుకోగలిగినటువంటి శక్తినిమ్మని మనం అడుగుతూ ఉన్నాము. క్రీస్తు అనేక అద్భుతాలు చేసినప్పుడు సమూహం ఆయన వచ్చింది. మరి ముఖ్యంగా ఆయన 5 రొట్టెలను 2 చేపలను అద్భుతం చేసి వాళ్ళకి పంచిచ్చినప్పుడు అనేక మంది వేల జనం ఆయనకు వెళ్ళారు. ఇదిగో ప్రభువుని యొక్క హెచ్చరిక మాటల్లో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 14వ వచనం. అద్భుతం చేసి అద్భుతం ద్వారా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆహారాన్ని చూసి క్రీస్తు వెంబడి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది అయినట్లయితే అద్భుతాలు చేసినటువంటి వ్యక్తిని వాళ్ళు తృణీకరించారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 14వ వచనం. అంతకంటే ఎక్కువ గొప్ప విషయం ఇక్కడ ఉంది అని, సంథింగ్ గ్రేటర్ ఇక్కడ ఉంది అని వాళ్ళు తెలుసుకోకుండా ఆయన్ను చంపడానికే ప్రయత్నం చేసిన సందర్భం మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలానే నిర్గమకాండం 16వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు మనం చూసినట్లయితే, నిర్గమకాండంలో మనం చూసినట్లయితే మోషే ఇజ్రాయేలు ప్రజలని ఫరో రాజు బానిసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రం గుండా సురక్షితంగా దరికి చేర్చి వాళ్ళని తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ ఘట్టాలలో ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు జరిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా యావే దేవుణ్ణి, మోయిజ్ని వాళ్ళు అంగీకరించారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి రకరకాల ఇబ్బందులు, ఇక్కట్లు ఆ ప్రయాణంలో వచ్చాయో అప్పుడు వాళ్ళు ప్రభువుని నిందించడం మొదలుపెట్టారు, మోయిజ్ని నిందించడం మొదలుపెట్టారు. మళ్ళీ వెనక్కి తిరిగి అదే మార్గంలోనికి వెళ్ళిపోవాలనుకున్నారు. మా సొంత అక్కడే ఉన్నట్లయితే మాకు ఇంకా హాయిగా ఉండేది, కడుపారా మేము మాంసాన్ని భుజించేవాళ్ళం, మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చావో అన్నారు. ఈ విధంగా ఈ రెండింటి మధ్య కూడా ఆకర్షణ మనం అటువైపు లాగుతూ ఉండేటప్పుడు, ఈ ప్రాపంచిక ఆకర్షణ వ్యామోహాలు లాగుతూ ఉండేటప్పుడు అటువైపే ఎక్కువగా మొగ్గు చూపించేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీరు పరలోక నిధిని సమకూర్చుకొనుడు. అవి మరి అక్కడ దొంగలు పడరు, మరి ఎదువెదురైనటువంటి క్రిమికీటకాలు కూడా వచ్చి వాటిని నాశనం చేయవు, తుప్పు పట్టవు, అలానే భద్రంగా ఉంటాయి. కాబట్టి మీరు పరలోక నిధిని మీరు సమకూర్చుకోనండి. అటువంటి ఆశ ప్రయత్నం మనకి ఉన్నట్లయితే రోమిలికి రాయబడిన పత్రికలో భక్త పౌలుడు అన్నట్టుగా 8వ అధ్యాయము 38వ వచనంలో చూస్తున్నాం. 8వ అధ్యాయము 38వ వచనంలో, ఏది కూడా నన్ను దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేదు. మరణము కానీ, జీవము కానీ, లేదా ఎటువంటి శక్తులు కానీ, ఈ లోక శక్తులు కానీ, ఇతర లోక శక్తులు కానీ ఏవి కూడా నన్ను క్రీస్తు నుండి దూరం చేయలేవు, వేరు చేయలేవు అని. అటువంటి శక్తిని క్రీస్తులో ఆయన కనుగొన్నాడు. కాబట్టి
అటువంటి ప్రేమను క్రీస్తులో ఆయన కనుగొన్నాడు కాబట్టి ఇక ఏవి కూడా నన్ను ఆయన నుంచి వేరు చేయలేవు. ఇదే నాకు అతి అమూల్యమైన నిధి అని ఆయన చెప్పుకోగలుగుతున్నాడు. మరి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా క్రీస్తు నాకు నిధి, క్రీస్తు మార్గమే, క్రీస్తు పద్ధతిలోనే నేను జీవిస్తాను, పరిశుద్ధ వాక్యానికి అనుగుణంగానే, బైబిల్ గ్రంథానికి అనుగుణంగానే నేను వెళ్తాను అని అనుకున్న వాళ్ళం ఎంతమందో మనం ఆలోచించాలి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చక్కని జరిగిన సంఘటన, ఒక చిన్న పాప ఏ విధంగా క్రీస్తు అనుచరురాలుగా, దైవబిడ్డగా వ్యవస్థలో మార్పు తీసుకుని వచ్చిందో మనం చూస్తాం. యుఎస్ఏ, అమెరికాలో పుట్టినటువంటి ఈ పాప పేరు ఇలా గుండర్సన్. ఇలా గుండర్సన్ అనేటువంటి ఈ చిన్న పాప 11 ఏళ్ల ప్రాయంలో ఆమె అమెరికాలో షాపింగ్కి వెళ్ళింది. 2004 సంవత్సరంలో 2004 సంవత్సరంలో ఆమె షాపింగ్కి వెళ్ళినప్పుడు అప్పటికి బాగా అమెరికాలో ఫేమస్ డ్రెస్సెస్, అమెరికన్ ఫ్యాషన్ స్టోర్ నార్డ్స్ట్రామ్స్ అనేటువంటి ఫ్యాషన్ హాల్కి ఆమె వెళ్ళింది. ఆమె ఒక 2 జతల జీన్స్ కొనుక్కోవాలని వెళ్ళింది. ఆమె ఆ షాప్ అంతా కూడా వెతికినప్పుడు ఆమెకు సరైనటువంటి బట్టలు, ఆమె అనుకున్నటువంటి బట్టలు ఆమెకి దొరకలేదు. ఆమె 11 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి క్యాథలిక్ గర్ల్. అక్కడ చాలాసేపు వెతికిన తర్వాత ఆమె ఒక నోటు రాసి ఆ షాప్ దగ్గర తగిలించి వెళ్ళిపోయింది. ఇక్కడ నేను కొనుక్కునే బట్టలు వేసుకునేటప్పుడు ఐ విష్ టు బీ ప్రెటీ బట్ ఐ డోంట్ వాంట్ టు బీ ప్రొవకేటివ్ అని రాసి పెట్టింది. ఇక్కడ కొనుక్కున్నటువంటి ఈ ఫ్యాషన్ షోలో నేను వేసుకున్న బట్టలు నన్ను అందంగా, చూడటానికి చాలా చక్కగా ఉన్నావు అమ్మాయి అన్నట్టుగా, చాలా అందంగా కనిపించే బట్టలు నాకు కావాలి, కానీ నాట్ ప్రొవకేటివ్. ఇక్కడ కొన్ని బట్టలు నేను వేసుకున్నట్లయితే, ఆ బట్టల తాలూకా ఉన్న తీరు చూసినట్లయితే అది ఇతరులను రెచ్చగొట్టే విధంగా, ఉద్రేకాన్ని కలిగించే విధంగా, రకరకాల శారీరక ఆకర్షణలతో కూడినటువంటి విధంగా ఆ బట్టలు ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ బట్టలు కొనకుండా వెళ్ళిపోతున్నాను. ఐ విష్ టు బీ ప్రెటీ బట్ నాట్ ప్రొవకేటివ్ అని వివరణ రాస్తూ వెళ్ళిపోయింది. అక్కడితో అది ఆగిపోలేదు. ఆమె రాసినటువంటి ఆ యొక్క నోట్, షాప్ దగ్గర రాసినటువంటిది వెంటనే నెక్స్ట్ డే పేపర్లోను ఇతర మీడియాలో కూడా ప్రచురితమయ్యి అక్కడితో కూడా ఆగిపోలేదు. చాలామంది అమ్మాయిలు ఈ క్యాథలిక్ గర్ల్తో కలిసి ఈ ఇలా గుడర్సన్ అనేటువంటి అమ్మాయితో ఈ ఉద్యమంలో చేరారు. అనేక మంది ఈ ఉద్యమం చేశారు. మేము వేసుకునే బట్టలు మమ్మల్ని చక్కగా చూడముచ్చటగా కనిపించే బట్టలుగానే ఉండాలి, కానీ అవి రకరకాల శారీరక వ్యామోహాలను కలిగించే, రెచ్చగొట్టే స్థాయిలో ఉండకూడదనే ఉద్యమం పెద్దదై అదే కంపెనీ వాళ్ళు కొత్త విధానంలో బట్టలు కుట్టడం ప్రారంభించి మోడర్న్ అండ్ మోడెస్ట్ అనే టైటిల్తో వాళ్ళు కొత్త ఫ్యాషన్ డ్రెస్ని మళ్ళా తీసుకొని వచ్చారు. మోడర్న్ అండ్ మోడెస్ట్, కొత్తవి, నవీన యుగంలో నవీన పద్ధతిలో తయారు చేసినవి, కానీ అవి సరైనటువంటి చూడటానికి ఒక క్రమ పద్ధతిలో ఉండేటువంటి విధానంలో వాటిని తయారు చేస్తున్నాం అని ఆ కంపెనీ పేరు మార్చుకోవాల్సి వచ్చింది. దీని ద్వారా మనం తెలుసుకుంటున్నది, ఈ ఆకర్షణలకు మనం దూరంగా ఉండేటప్పుడు, మనం యుద్ధం చేసేటప్పుడు, మనం పోరాటం చేసేటప్పుడు ఈ 11 ఏళ్ల అమ్మాయి అక్కడ ఉన్నటువంటి డ్రెస్ కోడ్ని, సిస్టమ్నే, వ్యవస్థనే మార్చగలిగింది. అలానే మనం యుద్ధం చేసేటప్పుడు, క్రీస్తు మన పక్షాన ఉండేటప్పుడు, మనం పిలువబడినటువంటి వాళ్ళం, పంపించబడుతున్నటువంటి వాళ్ళం, పంపించేటప్పుడు క్రీస్తు ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో ప్రజల మధ్యకి మనల్ని పంపిస్తున్నాడు. ప్రజల మధ్యన మనల్ని జీవింపచేటట్టుగా చేస్తున్నాడు. మనం ఈ లోక ఆశల మీద యుద్ధం చేసేటప్పుడు, ఆ పోరాటంలో మనం సాక్షులమయ్యేటప్పుడు ఇతరులకు ఆదర్శం అవుతున్నాం. ప్రార్థించుదాం, ప్రభుని అడుగుదాం, మమ్మల్ని కూడా అటువంటి వ్యక్తులుగా తయారు చేయు. ఈ లోక ఆకర్షణలకి లోబడిపోయేటువంటి వ్యక్తులుగా కాకుండా పోరాటం చేసి విజయం సాధించి మేము క్రీస్తుని యొక్క అనుసరణలో, ఆ బాటలో వెళ్ళేటువంటి వ్యక్తులుగా
మమ్మల్ని దీవించండి. వీటికి మేము దాసోహమయ్యేటువంటి బానిసమైనటువంటి వ్యక్తులుగా కాకుండా ఉండే విధంగా ప్రభువా మమ్మల్ని బలపరచండి అని ప్రార్థిస్తూ, ఈ అంశాన్ని ఈరోజు మనం ఒక సవాలుగా పాటించడానికి ఒక అంశంగా తీసుకొని ప్రాక్టికల్గా కూడా ఒక టాస్క్లో మన యొక్క వస్త్రధారణలో, మన యొక్క తయారయ్యే విధానంలో, మన మాట తీరులో ప్రభువా ఒక మోడెస్ట్గా, ఒక క్రమ పద్ధతిలో ఉండే వ్యక్తిగా నన్ను దీవించండి అని అడుగుతూ అలా ప్రయత్నిస్తానని మాట ఇద్దాం. రేపటి రోజున కలుసుకుందాం. దైవాశీస్సులు. గాడ్ బ్లెస్ యూ.